దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి చూద్దాం. ప్రకటన 2వ అధ్యాయము 18వ వచనం నుండి 18 నుండి 2వ అధ్యాయం 18వ వచనం. తుయతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు. మరి ప్రకటన గ్రంథంలో నుండి 2వ అధ్యాయంలో నుండి 18వ వాక్యం, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము అనకు సెలవిచ్చిన మాటను బట్టి మీకే మేము కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆ వాక్యాన్ని ఇప్పుడు మేము ధ్యానం చేసుకోబోతుండగా నీవే వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును, ఆలోచనను మాకందరికీ కలగజేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసు అయిపోయింది, స్మరణ అయిపోయింది, పేర్కేమో అయిపోయింది. 4వ సంఘమైన తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయి. తుయతైర అనగా అర్థం ఏమిటంటే లోకముతో ఐక్యం, లోకముతో కలవడం అని అర్థం. అందుకే తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎలాగు రాయమంటున్నాడు? అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. అగ్ని జ్వాల వంటి కన్నులు. అగ్ని జ్వాల వంటి కన్నులు అంటే అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు అంటే ఆయన దృష్టికి మర్మము అనేటటువంటిది ఏది కూడా లేదు. ఆయన తన కన్నులతో అన్నిటినీ పరిశీలన చేస్తున్నాడు, అన్నిటిని చూస్తున్నాడు అని అర్థం. అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడు. అగ్ని జ్వాల వంటి కన్నులు కలగడం అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం చూస్తున్నాడు దేవుడు. ఆయన కంటికి కనబడకుండా దాగి ఉన్నవి ఏవి కూడా లేదు. ఆయన కంటికి అన్ని స్పష్టంగా కనబడుతున్నాయని అర్థం అగ్ని జ్వాల వంటి కన్నులు అంటే. ఇంకేమంటున్నాడు? అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పే సంగతులు. అపరంజిని పోలిన పాదములు. అపరంజి పోలిన పాదములు అంటే ఆయన పాదములు అపరంజిని పోలినవి. అపరంజిని అనగా పరిశుద్ధతకు చిహ్నము. ఆయన పాదాలు కూడా పరిశుద్ధమైనవి. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పే సంగతులు అవేమిటంటే 19వ వచనంలో చూడండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఈ తుయతైర సంఘంతో చెప్తున్నాడు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. అంత మాత్రమే కాదు, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అంటే అర్థం ఏమిటి? తుయతైర సంఘం యొక్క క్రియలు దేవునికి తెలుసు. తుయతైర సంఘం యొక్క ప్రేమ దేవునికి తెలుసు. తుయతైర సంఘం యొక్క విశ్వాసము దేవునికి తెలుసు. ఆ సంఘం యొక్క పరిచర్య కూడా దేవునికి తెలుసు. ఆ సంఘానికి ఉన్న సహనం కూడా దేవునికి తెలుసు. సంఘానికి ఉన్న సహనం కూడా దేవునికి తెలుసు. అంత మాత్రమే కాదు, మొదటి క్రియల
అంటే మొదట చేసిన దేవుని పరిచర్య కంటే ఇప్పటి క్రియలు ఇంకెక్కువగా చేస్తున్నారు వాళ్ళు. మొదట చేసిన పరిచర్య కంటే ఇప్పుడు ఇంకా రెండంతలుగా చేస్తున్నారట. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అంటున్నారు. అంటే వాళ్ళు మొదట చేసిన దేవుని పరిచర్య కంటే ఈ కడవరి కాలంలో నాట ఎక్కువగా చేస్తున్నారట. మొదటి దినాల కంటే కూడా ఈ చివరి దినాలలో ఎక్కువగా దేవుని పరిచర్యలో పాల్గొంటున్నారు. అంత మంచి సహవాసం వాళ్ళకు ఉన్నది. అంత మాత్రమే కాదు, వాళ్ళకు సహనము కూడా వాళ్ళకు ఉన్నదట. సహనం, ఓపిక. హల్లెలూయా. కొంతమంది అంటారు నా సహనాన్ని పరీక్షించకు, సహనాన్ని పరీక్షించకు. సహనం ఉన్నది వాళ్ళకు, ఎంతో సహనం. ఎంతో మంది ఏమన్నా ఏమి దూషించినా ఎన్ని ద్వేషించినా వాళ్ళు సహనంతో ఉన్నారు. అబ్బా నీ సహనం మంచి సహనం ఉన్నదని దేవుడు మెచ్చుకుంటున్నాడు. అలా క్రియలను దేవుడు మెచ్చుకుంటున్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను దేవుడు మెచ్చుకుంటున్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, పరిచర్యను మెచ్చుకుంటున్నాడు, సహనాన్ని కూడా మెచ్చుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. నీ మొదటి క్రియలు, మొదట ఉన్న దేవుని యందు విశ్వాసము రెండవసారి ఏమైపోయిందంటే ఏమైంది చెప్పండి? ఎక్కువైపోయింది. దేవుని యందు విశ్వాసము ఎక్కువైపోయిందని ఎరుగుదును. అయితే ఈ 20వ వచనం వచ్చే వరకు ఏమంటున్నాడంటే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉన్నది. దేవుడు అంటున్నాడు, నీ క్రియలు బాగానే ఉన్నాయి, నీ విశ్వాసం బాగానే ఉన్నది, నీ పరిచర్య బాగానే ఉన్నది, నీ ప్రేమ బాగానే ఉన్నది, నీకున్నటువంటి సహనం కూడా బాగానే ఉన్నది. అంత మాత్రమే కాదు, నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి, మంచిది. కానీ చివరిగా దేవుడు చెప్పేది ఏమిటంటే, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. ఒక తప్పు మోపుతున్నాడు దేవుడు. ఆ తప్పు ఏమిటి అని అంటే చూడండి, ఏమనగా తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. యెజబెలు ఆత్మ ఉన్నది. ఇప్పుడు యెజబెలు తెలుసు కదా, యెజబెలు బోధ ఎటువంటిదో. ఆమె ఏం చేస్తున్నది? బయలు సేవిస్తున్నది. ఆమె ఏం చేస్తున్నదంటే, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఏంటిది మోసం చేస్తున్నదట? ఏది మోసం చేస్తున్నది? యెజబెలు అనే దురాత్మ మోసం చేస్తున్నది. దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, మీరు బలిచ్చిన వాటిని తినండి, అపవిత్రమైన వాటిని తినండి, అన్నిటినీ తినండి అని అది దేవుని దాసులనే మోసం చేస్తున్నదట. మామూలు విశ్వాసులను కాదు, దేవుని దాసులనే, ప్రియదైరంలో ఉన్న దేవుని దాసులనే ఆ యొక్క యెజబెలు అనే దురాత్మ వాళ్ళని మోసం చేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించండి, ఇష్టం వచ్చినట్టుగా నడవండి, అన్నిటిని తినండి, బలి ఇచ్చిన వాటిని తినండి, అన్నిటిని కూడా తినండి అని ఏం చేస్తున్నదంటే దేవుని సేవకులకే చెప్తున్నదట. ఏం చెప్తుందట? దేవుని సేవకులకే చెప్తున్నది. ఎవరు? యెజబెలు. యెజబెలు ఎవరు? మొదటి రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆమె దుష్టుడు. యెజబెలు అంటే అర్థం ఏంటంటే పుణ్యవతి అని ఉన్నది, దానికి పేరు అర్థం ఏమో ఉన్నది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ పేరు తగ్గట్టుగా లేదా, ఎట్లున్నదంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టుగా నడవడము, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినండి అని దేవుని దాసులకు బోధించి వాళ్ళను మోసపరుస్తున్నది. దేవుని అభిషేకం ఉన్న వాళ్ళను అపవిత్రమైన తినిపిస్తున్నదట. సంఘంలో నిలబడి బోధ చేస్తున్నది. సంఘంలో నిలబడి బోధ చేస్తే ఆ యొక్క దేవుడు అంటున్నాడు, అది ఏం చేస్తున్నది చెప్పండి? దాసులకే బోధిస్తున్నది. దేవుడి దాసులకే బోధిస్తున్నది. మీరు తినండి, మీకేం కాదు. ఏమైతుంది చెప్పండి? ఏమైతుంది? ఏమి కాదు. అన్నిటిని తినండి, అన్నిటిని దేవుడు సృష్టించినవి, అన్నిటిని త్రాగండి, అన్నిటిని దేవుడు సృష్టించినవి, అన్నిటిని చేయండి, అన్నిటిని దేవుడు సృష్టించినవి అని అది ఏం చేస్తున్నదంటే దేవుని ప్రజలను, దేవుని దాసులను ఏం చేస్తున్నదట? మోసపరచుచున్నది. అది మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను. ఏం చేసిందట? మారు మనసు పొందు, మారు మనసు పొంది దేవుని వైపు తిరుగు అని దానికి సమయం ఇస్తేనట అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనున్నదు. ఓ యజమాని, మారు మనసు పొందు, దేవుని వైపు తిరుగు, దేవుని తట్టు తిరుగు, దేవుని వైపు చూడు అని దేవుడు సమయం ఇచ్చాడు. ఇగో ఈ పలానా టైం ఇస్తున్నాను, ఈ టైం లోపల నీవు మారు మనసు పొందు, నీ చెడు క్రియలన్నీ విడిచిపెట్టు, నీ అక్రమ క్రియలన్నీ విడిచిపెట్టు, అవన్నీ విడిచిపెట్టి దేవుడి వైపు తిరుగు అని దేవుడు దానికి సమయం ఇచ్చాడు. దేవుడు సమయం ఇచ్చాడు, కానీ అదేం చేసిందో చూడండి, అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందడం లేదు. ఏం చేస్తుందో చెప్పండి? మారు మనసు పొందడం లేదు, దేవుడి వైపు తిరగడం లేదు. దేవుడి వైపు తిరగకుండానే దేవుడి గురించి బోధ చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆమె నడిచిన హేయ క్రియలన్నీ కూడా మీరు కూడా చేయండి అని దేవుని దాసులకే బోధిస్తున్నదట. అదే దేవుడు వాళ్ళ మీద మోపినటువంటి ఒక తప్పిదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తుయతైరలో ఉన్న సంఘమునకు దేవుడు సెలవిచ్చిన మాట ఆ యెజబేలు వలె ఉన్నది కనుక దానిని తీసివేయు, దానిని పారదోలు, దాని మాట వినకు అని దేవుడు చెప్తే దానికి కూడా దేవుడు సమయం ఇచ్చాడట. నేను నీకు సమయం ఇస్తున్నాను, మారు మనసు పొందు, దేవుడి వైపు తిరుగు, వాక్యం వైపు తిరుగు. దేవుడు ఒక వాక్యం ఏమో సెలవిచ్చాడో ఆ వాక్య ప్రకారం తిరుగు అంటే అది ఏమంటున్నది? దాని చెడు క్రియలు విడిచిపెడతలేదు, మారు మనసు కూడా పొందడము లేదు. అంత మాత్రమే కాదు, దేవుని సేవకులైన కొంతమంది దాసులు కూడా అది చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారు. అది చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారు. యెజబేలు అనే దురాత్మ చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును. లోకంలో చూడండి, బాగా పాపము శాపముతో నిండిపోయింది. కాబట్టి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. కొంతమంది దాని దాసులు, దేవుని దాసులు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు అపవిత్రమైన క్రియ చేస్తున్నారు, అసహ్యమైన క్రియ చేస్తున్నారు, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. దేవుడు మరి సొదొమ గొమొర్ర పట్టణాలను భస్మం చేయడానికి కారణం ఏమిటి? సొదొమ గొమొర్ర పట్టణస్థుల పాపమాట ఆకాశాన్ని అంటింది. ఆ దినాలలో దేవుడు దాన్ని కాల్చివేయడానికి కారణం ఏమిటి? కారణం ఏమిటి అని అంటే వాళ్ళు ఏం చేసిందంటే దేవుడు చేసిన దానికి వ్యతిరేకంగా పాపం చేశారు. హల్లెలూయా.
దేవుడు సృష్టించిన సృష్టికి వ్యతిరేకంగా చేశారు కనుక దేవుడు వాళ్ళని ఏం చేసిందంటే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించాడు. ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించాడు. ఇప్పుడు యెజబెలుతో తిరుగుతున్న వారితో చెప్తున్నాడు, మారు మనసు పొందు, మారు మనసు పొందండి, లేకపోతే మిమ్మల్ని ఒక శ్రమల పాలు చేస్తాను. హల్లెలూయా. శ్రమల పాలు చేస్తాను. ఈ లోకంలో ఎటు తిరిగినా చెడు క్రియలు, చెడు ఆలోచనలు ఎటు తిరిగినా కూడా యెజబెలుతో తిరిగినట్లే, యెజబెలుతో సహవాసం చేసినట్లే. హల్లెలూయా. నువ్వు దేవునిని విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉంటే అవు దాని క్రియలలో పాలు పొందినట్లే. దేవుని దాని పిల్లలకు కూడా చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అని చెప్తే, లేకపోతే మీరు మారు మనసు పొందకపోతే దేవుని వైపు తిరగకపోతే మిమ్మల్ని బాబు శ్రమల పాలు చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏం పాలు చేస్తాడట? శ్రమల పాలు చేస్తాడు దేవుడు. ఆ శ్రమల పాలు రాకముందే మారు మనసు పొందు, దేవుని వైపు తిరగండి. దేవుని దగ్గర తిరిగితే శాంతి ఉన్నది, సమాధానం ఉన్నది, నెమ్మది ఉన్నది. లోకంలో శ్రమలు ఉంటాయి, కానీ దేవుని దగ్గరికి అయిన తర్వాత ఎంత నెమ్మది, ఎంత శాంతి, ఎంత సమాధానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమల పాలు చేస్తానంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనం కూడా లోకంలో అటు ఇటు తిరిగినాం అనుకోండి, మనం కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? శ్రమల పాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, దాని పిల్లలను నిశ్చయముగా చంపదని అంటున్నాడు దేవుడు. ఎందుకు చేస్తాడట అని అంటే, వాళ్ళు సాతాను క్రియలు చేస్తున్నారు, సాతాను చెప్పినట్టుగా వింటున్నారు, ఆ దురాత్మ చెప్పినట్టుగా వింటున్నారు. దురాత్మ ఏం చెప్పుకుంటే అదే చేస్తున్నారు వాళ్ళు. దురాత్మ ఏం చెప్తే అదే చేస్తున్నారు. కాబట్టి దాని పిల్లలు కూడా నేను నిశ్చయంగా చంపుదను. అంత మాత్రమే కాదు, అప్పుడట అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడను నేనే అని సంఘాలన్నీ కూడా తెలుసుకోను. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బో, దేవుడు అంటే సామాన్యపు దేవుడు కాదు. అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు దేవుడు అని తెలుసుకుంటున్నాడు చాలా మంది. అందుకే మొదటి వచనంలోనే మనం చదువుకున్నాం, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంచి పోలిన పాదము గల దేవుని కుమారుడు. వాళ్ళు ఏదో యెజబెలుతో తిరుగుతున్నారో, యెజబెలుతో ఏం చేస్తున్నారో దేవుడికి తెలియదా? అప్పుడు దేవుడు గుట్టంతా రట్టి చేసినాక అప్పుడు సంఘాలన్నీ తెలుసుకుంటున్నాయట. ఏమని తెలుసుకున్నాయంటే, దేవుడు అంటే మామూలు దేవుడు కాదు. ఆయన ఎటువంటి దేవుడు అంటే అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘాలన్నీ కూడా తెలుసుకుంటారు. సంఘాలన్నీ తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారు? దేవుడు శ్రమల పాలు చేసిన తర్వాత తెలుసుకుంటారు. ఎవరి దాకా తెలుసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక నెరవేర్చబడితే దేవునికి సంతోషం, మనకు సంతోషం. దేవుని చిత్తము నెరవేర్చబడకపోతే మనకు కొన్ని ఇష్టం ఉంటే దేవునికి కూడా కొన్ని ఇష్టం ఉన్నది ఉండేది. హల్లెలూయా. మనకు నచ్చినవి దేవునికి నచ్చవు ఉంటుందా? అప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి నచ్చని అన్నిటిని కూడా విడిచిపెట్టాలని విడిచిపెడతారా? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు బాబు శ్రమల పాలు చేస్తాను, శ్రమల పాలు చేస్తాను. ఎందుకు మనకి శ్రమలు వచ్చినాయి, ఎందుకు ఈ బాధలు వచ్చినాయి అంటే, దేవుని మాట వినకపోవడం ద్వారా, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోకపోవడం ద్వారా, మన ముందు చూపు లేకపోవడం ద్వారా మనము ఏగితపడి తొట్టిల్లిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికైనా దేనికి కూడా మనం ఏగిత పడకూడదు, పరీక్షించాలి, దానిని పరీక్షించాలి. ఒకవేళ ఏగిత పడక గోతిలో పడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుడట అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘాలన్నీ కూడా తెలుసుకొనును. చూడండి, దేవుని పరిచర్య అంటే ఇది వట్టి పిల్లలు ఆడేటువంటి పరిచర్య కాదు. ఇది చిన్న పిల్లలు ఏదో వాక్యం టైం పాస్ చెప్తున్నాం, ఏదో అందరూ వస్తున్నారు కూర్చుంటున్నారని కాదు. ఇది బాధ్యతతో కూడినది. అందుకే భయం అయితే ఉంటుంది అప్పుడప్పుడు, ఎందుకు చేస్తున్నాను. బంద అయితే మంచిగా ఉండదు. బంద అయితే ఓలకు లేని టెన్షన్ నాకెందుకు, ఎవరికి లేని టెన్షన్ నాకెందుకు. అందరి గురించి ప్రార్థన చేయాలి, అందరి గురించి గౌరవించాలి, అందరూ బాగుండాలి అని అనుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చూడండి, అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే అని సంఘాలన్నీ కూడా తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. వాని క్రియల చొప్పున, నీ క్రియల చొప్పున, నువ్వు చేసిన పని చొప్పున దేవుడు నీకు ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని యెజబెలు అనే బోధలన్నీ కూడా తొలగించాలి. యెజబెలు చెప్పిన మాటలన్నీ కూడా తీసివేయాలి. దేవుడు చెప్పిన మాటలోనికి రావాలి. హల్లెలూయా. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఏం చేస్తాడట? వాని క్రియల చొప్పున ఏం చేస్తాడు దేవుడు? ప్రతి ఫలం. పనివాడు జీతానికి పాత్రుడు. అయితే చూడండి, మనం ఏ పని చేసినామో దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. చెడ్డగా చేసినా ప్రతిఫలం ఇస్తాడు, మంచిది చేసినా ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి భయపడాలి. దేవుడు అన్ని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులలో అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పే సంగతులు అన్ని కూడా. 24వ వచనం చదవండి ఒకసారి. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకున్న వారు అందరితో నేను చెప్పున్నదేమనగా మీ పైన మరి ఏ భారాన్ని కూడా నేను పెట్టను. ఎవరి పైన పెట్టండి భారం? తుయతైరలో కడమవారైన మీతో అంటే యెజబెలు బోధన అంగీకరించక దానిని విడిచిపెట్టి కొంతమంది ఉంటారు కదా. అందరైతే అటే ఉంటారు కదా, కొంతమంది అయితే దేవుడి కొరకు అయితే నిజాయితీగా ఉంటారు కదా, వాళ్ళతో చెప్తున్నాడు. అయితే తుయతైరలో కడమవారైన మీతో, కడమవారంటే దేవుడి సంబంధులైన వారితో అనగా ఈ బోధను అంగీకరింపక, ఏ బోధ? యెజబెలు బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకున్న వారందరితో. అయ్యా, సాతాను క్రియలంటే మాకు తెలివై, సాతాను క్రియలంటే మాకు అసలు తెలివై, దేవుడేందో మా పని ఏందో అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరితో దేవుడు చెప్పే సంగతి ఏంటంటే మీ పైన మరి ఏ భారాన్ని పెట్టను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీ పైన నేను ఏ భారం కూడా పెట్టను. ఎవరితో చెప్తున్నాడు మీ పైన ఏ భారం పెట్టనని? ఎవరితో చెప్తున్నాడు? ఆ బోధను అంగీకరించక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పే వారందరితో కూడా, అయ్యా సాతాను అంటే మాకు తెలియదు, సాతాను క్రియలు అంటే తెలియదు, చెడు క్రియలు అంటే మాకు తెలియదు అయ్యా, చెడు క్రియల సంగతి మాకు వినపడదు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరితో దేవుడు చెప్పే మాట ఏమిటంటే మీ పైన ఏ భారాన్ని కూడా పెట్టను. మీ పైన నేను ఏ భారం కూడా పెట్టను. మన మీద దేవుడు భారాన్ని పెట్టడు. మన భారం ఎటువంటిది? దేవుడి మీద మోపాలి. మీ భారం యెహోవా మీద మోపం అన్నట్లు మన భారం యెహోవా మీద మోపాలి. 25వ వచనం చదవండి ఒకసారి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. ఎవరితో చెప్తున్నాడు?
వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి అని ఎవరితో చెప్తున్నాడు అని అంటే సాతాను సంగతులను ఎరుగని వారితో చెప్తున్నాడు. సాతాను బోధను అంగీకరించని వారితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. వాళ్ళు ఏం కలిగి ఉన్నారు చెప్పండి? ఏం కలిగి ఉన్నారో చూద్దాం. 19వ వచనంలో ఉంది వాళ్ళు ఏం కలిగి ఉన్నారు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును, అదే వాళ్ళు కలిగి ఉన్నారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వాళ్ళ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ వాటిని మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. మీరు వాటిని కలిగి ఉన్నారు. వేటిని కలిగి ఉన్నారంటే క్రియలను కలిగి ఉన్నారు, ప్రేమను కలిగి ఉన్నారు, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, పరిచర్యను కలిగి ఉన్నారు, సహనాన్ని కలిగి ఉన్నారు. వాటిని మీకు కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకోండి. మళ్ళీ మీరు అవిశ్వాసులు కాకండి, క్రియలు మర్చిపోకండి, ప్రేమను మర్చిపోకండి, మీ పరిచర్యను మర్చిపోకండి, మీ సహనాన్ని మర్చిపోకండి అని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. దేనిని గట్టిగా పట్టుకోవాలి? దేనిని గట్టిగా పట్టుకోవాలి? క్రియలను గట్టిగా పట్టుకోవాలి, ప్రేమను గట్టిగా పట్టుకోవాలి, విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి, పరిచర్యను గట్టిగా పట్టుకోవాలి, సహనాన్ని కూడా పట్టుకోవాలి. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎన్ని ఉన్నాయి చూడండి? 5 ఉన్నాయి. ఆ 5ంటిని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5ంటితో పాటు ఎక్స్ట్రా ఏమున్నదంటే మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఎక్కువైనాయి. మొదట దేవుడి దగ్గర కొంచెం 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 భక్తిలో ఉన్నారు, కానీ మళ్ళా కొన్ని రోజులకు ఏమైంది? కొంచెం భక్తి పెరిగిపోయింది కానీ తరిగిపోలేదు. వీళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. హల్లెలూయా. మొదట ఉన్న విశ్వాసం పెరిగింది కానీ తగ్గలేదు. కాబట్టి వాళ్ళతో చెప్పాడు. ఎవరితో? సాతాను బోధన అంగీకరించిన వారందరితో చెప్పే మాట ఏంటంటే నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. నేను వచ్చే వరకు అంటే దేవుడు వచ్చే వరకు కూడా మీరు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నారో, ఏ బోధన కలిగి ఉన్నారో, ఏ ఒక వరాన్ని కలిగి ఉన్నారో, ఏ పరిచర్యను కలిగి ఉన్నారో దానిని గట్టిగా పట్టుకోండి. సహనంగా ఉండండి. సహనం కావాలి. హల్లెలూయా. సహనం అంటే ఓపిక ఉన్నదా? ఓపిక ఉన్నదా? ఒక్క మాట అంటే 100 మాటలు తింటున్నాం. అదే ఓపిక అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉల్లైతే నాకైతే భయం. రోజుకాడికి దూరం ఉంటాను అట్టిగా ఎందుకు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటిది? సహనం కలిగి ఉండాలి. సహనం కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. ఇప్పుడు కొద్దిగా నేను నెమ్మదిగా ఉన్నా కానీ నాకు అన్ని శ్రమలే, అన్ని కష్టాలే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని రోజులు చెట్ల పట్టి గుట్టలు పట్టి అన్నం లేక తిరిగిన రోజులు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికి తెలుసే కదా? తెలుసే. కాబట్టి చూడండి, వచ్చే వరకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. దేనిని గట్టిగా పట్టుకోవాలి? మనకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. ఇంకేమంటున్నాడు 26వ వచనంలో? నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువాడికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరమాని పాత్రల వలె పగులగొట్టబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా వినండి. ఇప్పుడు మన మీద అధికారం చేస్తున్నారు కదా, మన పైన నాయకులు ఉన్నారా లేదా? లేరా? మన గ్రామ పెద్దలు లేరా? జయించండి, అప్పుడు నేనే జనుల మీద నేను మీకు అధికారం ఇస్తాను. ఈ జనుల మీద నేను మీకు అధికారాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా. హల్లెలూయా.
చూడండి ఎట్లున్నారు మనుషులు లోపల చూస్తే, రోడ్డు పోసే కాడ వెళ్ళి ఏడైనా వెళ్ళి మరి అంత మంచిగా పోసి కాడ పోయలే. చూసారు కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా ఇంటి కాడ దాటి కాడ పోయలే, చక్కగా పోయక దాని గురించి నేను వెళ్ళి అయితే మన పోతే పోయకపోతే పోయకపోయా మనం పోసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దారి గురించి మనం రోజు పెట్టుకునేందుకు దేవుడే అంటున్నాడు, జనుల మీద అధికారం ఇస్తాడు, జనుల మీద అధికారము ఇస్తాను, హేతువు లేని శాపం తగలదాడు. వాళ్ళని తిట్టిరు అనుకోండి, మనం తిట్టిరు అనుకోండి, కారణం లేకుండా తింటానట, అది తగలదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉన్నదండి, ఎవరైనా నేను తిట్టిరు దూషించురు మీద వాటి వేసిరనుకో, హేతు లేకపోతే దానికి ఏం కాదు, వాళ్ళకే తగ్గుతాయి. దేవునికి స్తోత్రం. అందుకే నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు, దేనిని జయించాలి? శ్రమలను జయించాలి. జయించడం అంటే యుద్ధంలో గెలుపొందాలి. శ్రమలనే యుద్ధంలో మనం గెలుపొందాలి. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. ఎవరి క్రియలట? ఎవరి క్రియలు? అంతము వరకు ఎవరి క్రియలు? దేవుని క్రియలు, దేవుని పనులు. ఇవన్నీ కూడా దేవుని పనులే. దేవుని పనులలో నేనే ఆవరణ చేస్తాను. ఏమంటే హల్లెలూయా. దేవుని పనులు అనేది బోధనలు దేవుని పని, పనులతోడు దేవుని పని, ఊడ్చుడు దేవుని పని, తూడ్చుడు దేవుని పని. మాకు దేవుడి పని మంచిగా పెట్టాడు. శుక్రవారం నడుపుడే, శనివారం నడుపుడే, తూడ్చుడే, ఇవన్నీ పెట్టుడే. అందరూ ఉన్నా లేకపోయినా మాకైతే దేవుడు మంచి పనిని పెట్టాడు. హల్లెలూయా. పరిచర్య చేసే పని, ఇదంతా కూడా పరిచర్య చేసే పని ఇచ్చాడు. కాబట్టి పరిచర్య ఏం చేయాలి, ఎప్పటి వరకు చేయాలి అని అంటే, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. హల్లెలూయా. ఇప్పుడు మన మీద అధికారం చెలాయిస్తున్నారు, కానీ అప్పుడు దేవుడే మనకు అధికారం ఇచ్చిన తర్వాత అప్పుడు ఎట్లుంటాడు చూడండి. మనుషులతో అధికారం కాదు, దేవుడే అధికారం ఇస్తాడట. అప్పుడు ఏమైతుందట? అతడు ఇనుప దండముతో వారిని ఏలులో, వారు కుమ్మరి వారి పాత్రలోనే ఎట్లయితారట? ఎట్లయితా? పాగల కొట్టబడతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైతే కోసపోసుకుంటారో, మీరు ఎవరైతే అధికారం చెలాయిస్తున్నారో భయపడకండి. దేవుడు ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా ఒకరోజు మీకు కూడా ఛాన్స్ ఇస్తాడు, అధికారం చెలాయించేవాడు. నేను దేవుడు అధికారిగా నియమిస్తాడు జనుల మీద. అది మనుషులు ఇచ్చే అధికారం కాదు, దేవుడు ఇచ్చే అధికారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే నీకు అధికారం ఇచ్చిన తర్వాత ఇంకా దానికి తిరుగు ఉంటుందా? మనుషులు ఇచ్చే అధికారం 5 ఏళ్ళు ఉంటుంది. హల్లెలూయా. మనుషులు ఇచ్చే అధికారం కేవలం 5 సంవత్సరాలు. దేవుడు ఇచ్చే అధికారం పోతుంది, అది ఎప్పటికి పోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, జాగ్రత్తగా దేవుని క్రియలు చేస్తే జనుల మీద అధికారం ఇస్తాడు దేవుడు. అయ్యో నేను చెలాయిస్తున్నా అంటే, నువ్వు జయించితే కనుక, దేవుని క్రియలు జాగ్రత్తగా ఉంటే కనుక అందరూ జయిస్తారండి. అందరూ జయిస్తే కనుక అందరికీ అధికారం ఇస్తాడు దేవుడు. జనుల మీద అధికారం ఇస్తాడు. మనం ఇప్పుడు ఎన్ని అధికారాలు చేయలేచారో కొంతమంది ఇప్పుడు నడుస్తూ ఉంటాయి. మనం ఏం చెప్పినా నడవదు. కొంతమంది నడుస్తూనే ఉంటారు. మనం ఏం చేయాలి? దేవుడికి చెప్పాలి, దేవుడి మీద ఓపిక పట్టాలి. అప్పుడు దేవుడు మనకు కొన్ని రోజుల తర్వాత దేవుడు మన చేతి కూడా అధికారము ఇస్తాడు. హల్లెలూయా. కొంతమంది అయ్యా పోలీసులంతా వాళ్ళ చేతుల్లో ఉన్నారు, సర్పంచ్ వాళ్ళ చేతుల్లో ఉన్నారు, అందరూ వాళ్ళ చేతుల్లో ఉన్నారే, మా తోలు మాట్లాడతారా అంటే నీకు మాట్లాడే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వాళ్ళు బాగా లేరు, ఉన్నారా చెప్పండి? ఉన్నారా? దేవుడే ఉన్నారా? మన పాదలు ఏమైనా బాగా మంది ఉన్నారా? సపోర్ట్ ఉన్నారా? వెనక ఎవరు సపోర్ట్ లేదు, దేవుడే సపోర్ట్. హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని ఇచ్చాడు. అందుకే చూడండి, అంతము వరకు దేవుని క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఎవరితో ఏలుతాడట?
ఇనుప దండాలు ఇస్తాడు దేవుడు. వాళ్ళు కుమ్మర వాళ్ళు పాత్రలు, కుండల వాళ్ళు కూడా తిట్టేది పగిలిపోతాయో వాళ్ళు కూడా అతనే పగిలిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పగిలిపోతారు? ఇబ్బందులకు గురి చేసిన వారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో చూడండి, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ఏ ఇస్తారట? వేకువ చుక్క. వేకువ చుక్క అంటే ఎవరు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. వేకువ చుక్క అంటే ఎవరు? వేకువ చుక్క ప్రభువైన యేసే వేకువ చుక్క. 22వ అధ్యాయం ప్రకటన 22వ అధ్యాయంలో చూడండి 16వ వచనం చూడండి. సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసుని నేను నా దూతను పంపి ఉన్నాను. మంచిగా నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన ఏమై ఉన్నాడట? వేకువ చుక్క. ఎవరు వేకువ చుక్క? దేవుడే వేకువ చుక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. వేకువ చుక్కను ఇస్తాడు దేవుడు. వేకువ చుక్కను ఇస్తాడు. వేకువ చుక్కను ఇచ్చినప్పుడు ఏమైందో తెలుసా? వేకువ చుక్క అనగా దేవుడే వాళ్ళకు తోడుగా ఉంటాడు. వాళ్ళు ఎటు వెళ్ళినా వాళ్ళని వెంబడిస్తూ ఉంటాడు, వాళ్ళకు తోడుగా ఉంటాడు. వాళ్ళ కష్టాలలో, వాళ్ళ బాధలలో, వాళ్ళ ఇరుకులలో, వాళ్ళ ఇబ్బందులలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియాతో చెప్పిన దేవుడు, ఇర్మియా వారు నీతో యుద్ధము చేతురు కానీ. ఎవరట? ఇర్మియా కాలంలో జనులను గురించి, రాజులను గురించి చెప్పాడు దేవుడు. ఇర్మియా నాకు ఒకటే మాట ఏంటంటే, ఇర్మియాకు నేను కొత్తగా దేవుడు వాక్యం చెప్పినప్పుడు ఏమి ఇచ్చిందంటే, ఇర్మియాకు దేవుడు మాట్లాడి నన్ను ముట్టి, ప్రభువా నేను మాట్లాడడం నాకు శక్తి చాలదు, నేను బాలుడను అంటే, నేను బాలుడను అనవద్దు, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని చెప్పింది కదా, అదే నా నిరీక్షణ అంతే. హల్లెలూయా. పచ్చగాడ అనుకోండి, పోరడా అనుకోండి, షెడ్డేసుకున్నాడు అనుకోండి, ఎవరైనా అనుకోండి, కానీ దేవుడు ఇర్మియాతో చెప్పాడు, ఇర్మియా ఇదిగో నీ నోట నా మాటలు ఉంచానని చెప్పాడు. అదే దేవుడు మాటలు ఉంచాడు కాబట్టి అదే కంటిన్యూ చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా బాలుడైన ఇర్మియాతో దేవుడు చెప్పిన మాటలు దేవుడు మాతో కూడా చెప్పాడు. కాబట్టి మన దేనికి కూడా దిగులు పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. దేవుడే వేకువ చుక్కనిస్తానంటున్నాడు. ప్రకాశమానమైన వేకువ చుక్కని దేవుడు నీ ఎదుట ఉంచబోతున్నాడు. ఇర్మియాతో దేవుడు ఏం చెప్పిందంటే, నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించు, ప్రకటిస్తూ ఉండగానే వాళ్ళంతా కలిసి నీ మీదకి యుద్ధానికి వస్తారు. హల్లెలూయా. నువ్వు ఒక్కరు ఉన్నావు, వాళ్ళేమో వేల మంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్పినంటే, వారు నీతో యుద్ధము చేతురు కానీ నేనే నీకు తోడై ఉన్నందున వారు నిన్ను గెలవలేరని చెప్పిండు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనే నీతో యుద్ధం చేస్తా, నేనే నీ పక్షాన నిలబడతాను అన్నాడు దేవుడు. నేను నీకు తోడుగా ఉన్నాను కనుక వాళ్ళు నీ మీద గెలవలేరు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పాస్టర్ల కోపాలు, ఆ పాస్టర్ ఈ పాస్టర్ ఉన్నాడు, ఈ పాస్టర్ను ఆ పాస్టర్ అంటున్నారు. నీ సంఘం కనుక నా సంఘం కనుక విమర్శ చేసుకోకూడదండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు ఏ తలాంతి ఇచ్చాడో దాని ప్రకారం నడవాలి. దేవుడు మనకు ఏ పిలుపుని ఇచ్చాడో ఆ పిలుపు ప్రకారం నడిచినప్పుడే సంఘం నిలబడుతుంది. దేవుడు మనకి ఇచ్చిన పిలుపు ఏంటిది? పైసలు తీసుకోక, డబ్బులు ఆశించక దేవుని పరిచర్య చేయడం. హల్లెలూయా. దేవుని పరిచర్య చేయడం, డబ్బులు ఆశించక దేవుని పరిచర్య చేయడం, అదే కంటిన్యూ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అతనికి వేకువ చుక్కని ఇచ్చేదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. సంఘాలతో ఆత్మ చెప్పిన మాట, ఇప్పుడు చెప్పినటువంటి మాట చెవిగల వాళ్ళందరూ కూడా వినును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రండి.
ఉంటలే. మరియు అతనికి వేయి ప్రత్యుత్తరం ఇచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. చెవిగలవాడు, ఎవరైతే చెవులు అయితే ఉన్నాయో వాళ్ళందరూ వినురు గాక, చెవులు లేనులు వినకొందురు గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇంతవరకు మనము ఏ సంఘాన్ని గురించి తుయతైరా. తుయతైరా అంటే అర్థం ఏంటిది? లోకంతో ఐక్యం, లోకంతో కలవడం. యెజబెలు అనే బోధ ఉన్నది కదా, కొంతమంది వాటిలో ఉన్నారు కనుక వాటిని తొలగించండి అని చెప్పాడు. ప్రణమగారైన మీతో నేను చెప్పేది ఏంటంటే, క్రియలను, ప్రేమను, విశ్వాసమును, పరిచర్యను, సహనమును దాన్ని మాత్రం గట్టిగా పట్టుకోండి. హల్లెలూయా. దేవుడు నిన్ను దానం అడుగుతలేడు, డబ్బు అడుగుతలేడు, ఏది అడుగుతలేడు. మనస్సు, నీ తలంపులు, నీ పవిత్రమైన ఆలోచనలు, నీ పరిశుద్ధమైన జీవితం దేవుడు అడుగుతున్నాడు. కానీ ఇంకా మీరేది ఏది కూడా అడగడం లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వైపు తిరుగు. ఎవరైతే మీ మీద అధికారం చెలాయిస్తున్నారో దేవుడే మీకు ఒకసారి అధికారం కూడా ఇస్తాడు. దేవుడే మీకు అధికారాన్ని ఇస్తాడు. హల్లెలూయా. పక్కపంటి సీఎం ఏపీలో ఉన్నది కదా, ఆయన వాళ్ళ నాన్న చచ్చిపోయాక అనేకమైన గోసలు పెట్టారు. హల్లెలూయా. అనేకమైన గోసలు పెట్టారు అందరూ. ఇప్పుడు ఆయనే సీఎం అయిపోయింది. హల్లెలూయా. బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చెప్పారో తెలుసా? ఆంధ్రలో గాలి తిరుగుతుంది, 15 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తెలంగాణలో ఏమన్నా 4 గిరిల బండి నడుతూనే ఉంటుందని చెప్పాడు. 4 గిరిల బండి ఏంటిది? అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూడండి, ఎవరి కోసం వస్తున్న దేవుడు మన అధికారాన్ని ఇస్తాడు. ఆమె అధికారం శాశ్వతం కాదండి, దేవుని వాక్యమే శాశ్వతం. దేవుడే అధికారాన్ని ఇస్తాడు, మనకే ఇస్తాడు. అమర్దాకా అమర్దాకా చూద్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలను మన వెండిలో దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా.